పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. శక్తి స్కీమ్ పేరుతో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ ఆరోపించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 97ను రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అయితే ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యారంగాన్ని పూర్తిగా కార్పొరేట్ మయం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా శక్తి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులు జీవో నెంబర్ 96 సంబంధించింది ప్రూవ్ కార్పొరేట్ ప్రైవేట్ సిల్ ఇండియా పేరుతోని ప్రైవేట్ ఈరోజు యూనివర్సిటీకి అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా దీనివలన ఈరోజు డిప్లొమా విద్యార్థులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు మంత్రి సంబంధించి వివేక్ సంబంధించి మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈరోజు మీ ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇలాంటి డబ్బులు లేకుండా కనీసం విద్యారంగాన్ని పట్టించుకొని మీ కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ అధికారంలోకి దిగిపోవాలి. కనీసం ఇప్పటి వరకు కూడా విద్యార్థులు వారం రోజుల పాటు ఈరోజు శక్తి స్కీమ్ వల్ల ఈరోజు విద్యార్థులు నష్టపోతుందని చెప్పేసి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నా కూడా ఇంతవరకు కూడా శక్తి స్కీమ్ రద్దు చేస్తామని చెప్పేసిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఈరోజు వందలాది మంది విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు కరీంనగర్ జిల్లాలో కదం దొక్కిరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రమైన సిగ్గుశరం ఉంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్బిటెట్ ఎత్తివేసే కుట్ర ఇది ఇప్పటి నుంచి కాదు, గత 2 నెలల నుంచే ప్రారంభమైంది. అందుకే మొన్న ఇంజనీర్స్ వేస్ట్ అన్నాడు. ఈ డిప్లొమా విద్యార్థులు ఇంజనీర్లు చదువుకొద్దు అనే కుట్ర జరుగుతుంది. విద్యారంగం ఆయన దగ్గర ఉన్నది. విద్యారంగాన్ని ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఆయన కేవలం కాలక్షేపం చేస్తున్నాడు. విద్యా వ్యవస్థను కూనేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఈరోజు స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు. దాంతోపాటు ఈరోజు డిప్లొమా ఈ ప్రొఫెషనల్ విద్యార్థులని ఈరోజు ఎడ్యుకేషన్లో ముందడిపోకుండా ఉన్నారు. ఎందుకున్నారు? ఈరోజు విద్యార్థులకు ఈ ఎస్బిటెట్ని శక్తి స్కీమ్ తీసుకొస్తే ఈ విద్యార్థులకు ఫీజులు కట్టుకోలే పరిస్థితి ఉంటుంది. యాక్చువల్గా ఈ జియో నెంబర్ 97 అనేది మాకు అవసరం లేదండి. మేము నాన్ ఐటీ కింద జాయిన్ అవ్వాలనుకోవట్లేదు. మేము లేబర్ వర్క్ అస్సలకే చేయాలనుకోవట్లేదు. మాకు ఎస్బిటెట్టే కావాలి. మేము ఎస్బిటెట్ లాటరల్ ఎంట్రీలోనే పోవాలి. మేమే బీటెక్ సెకండ్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాం. మాకైతే నాన్ ఐటీ కింద లేబర్ వర్క్ చేయాలనుకుంటలేదు. ట్రైనింగ్స్ వల్ల అని చెప్తూ మమ్మల్ని లేబర్ వర్క్కి పంపిస్తున్నారు. మేము దీనికి మాత్రం అస్సలు ఒప్పుకోము. ఈ ఎస్బిటెట్ కావాలి. మేము లాటరల్ ఎంట్రీ బీటెక్కే వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము టెక్నికల్ స్కిల్స్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటాయి. మాకు సాఫ్ట్వేర్ వెళ్ళి హార్డ్వేర్లో ఏం చేయమంటారు మమ్మల్ని? అక్కడ లేబర్ వర్క్ తప్ప ఇంకేం చేసేది లేదు. ఈ జియో నెంబర్ 97ని రద్దు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇది నాన్ ఐటీ కింద కలిపితే మాకేం జాబ్స్ రావండి. లేబర్ వర్క్ కింద చేయాలి. బీటెక్ లాటరల్ ఎంట్రీ ఉండదు. మేము అవ్వాల్సింది ఇంజనీరింగ్ లేబర్ వర్క్ చేయాలనుకోవట్లేదండి.